హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ డాక్టర్ మజ్జి భారతి గారు రచించిన కాలం మారింది అనే కథను వినేద్దామండి. అత్తయ్య, మీ అబ్బాయికి యాక్సిడెంట్ అయింది అన్న కోడలి మాటలతో దొరికిన ఫ్లైట్ పట్టుకొని బెంగళూరులో వాలిపోయారు శ్రీహరి సుభద్ర దంపతులు. ఇప్పుడు బాగానే ఉంది, కంగారేమీ లేదు అని ఫోన్ పెట్టే ముందు కోడలు చెప్పినా కంగారుగానే ఉంది. ఫ్లైట్ దిగి ఏ హాస్పిటల్ అని కోడలికి ఫోన్ చేస్తే ఈ రోజు డిశ్చార్జ్ చేసేస్తారు, ఇంటికే వచ్చేయమంది. ఇంటికి వెళ్తే కోడలు మామూలుగానే వర్క్ చేసుకుంటోంది. ఇంటికొచ్చిన అత్తామామలను చూసి ప్రయాణం చేసి అలసిపోయి ఉంటారు, టిఫిన్ తిని రెస్ట్ తీసుకోండి అంటుంది తప్పించి ఇంకే వివరాలు చెప్పటం లేదు. యాక్సిడెంట్ ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది, అబ్బాయి ఇప్పుడు ఎలా ఉన్నాడన్న ప్రశ్నలు అడుగుదామనుకున్నా సీరియస్ గా పనిచేసుకుంటున్న కోడల్ని చూసి సైలెంట్ అయిపోయింది సుభద్ర. పోనీ నేను వెళ్తాను, హాస్పిటల్ పేరు చెప్పమ్మా అని శ్రీహరి గారు అడిగినా, ఎందుకు మామయ్య, ట్రాఫిక్ లో మీరెక్కడ ఉంటారో, వాళ్ళ ఫ్రెండ్స్ ఎట్నుంచి తీసుకువస్తారో, మీరు వాళ్ళు అటు ఇటు అయిపోతారు అనేసింది. నిజమే అనిపించింది శ్రీహరి గారికి. రాత్రి 9 గంటలైనా ఇంకా రాలేదు కొడుకు. ఆదుర్దా పడుతున్న అత్తమామలతో వచ్చేస్తారులేండి అంటుందే గాని కోడలి ముఖంలో కొంచెమైనా కంగారు కనిపించలేదు. అదేమిటని కోడల్ని అడగలేక కాలు కాలిన పిల్లుల్లా అటు ఇటు తిరుగుతున్నారు భార్యాభర్తలిద్దరూ. 11 గంటల తర్వాత టాక్సీ శబ్దం వినిపించి ఇద్దరూ బయటకు పరిగెత్తారు. అదేమిటి, కొడుకు హర్ష ఒక్కడే, కూడా ఎవరూ లేరు. వెనక డోర్ తీసుకుని డ్రైవర్కి డబ్బులిచ్చి తూలుకుంటూ వస్తున్నాడు. పరిగెత్తుకుంటూ వెళ్లి కొడుకును పట్టుకుంది సుభద్ర. కొడుకు ఒంటి నుండి మందుల వాసన. హాయ్ డియర్, నాకోసమే చూస్తున్నావా? మాట ముద్దగా వచ్చింది. అర్థమైంది సుభద్రకు, కొడుకు దగ్గర నుండి వచ్చేది మందుల వాసన కాదని, మందు తాగితే వచ్చిన వాసన అని. కొడుకు బాగా తాగి వచ్చాడని. అంతే, కొడుకును పట్టుకున్న చేతులు సడలిపోయాయి. అతను పట్టుకొని వదిలేసిన మనిషి ముఖంలో ముఖం పెట్టి చూడగానే మత్తు దిగిపోయింది హర్షకు. తనను పట్టుకున్నది భార్య సుమ కాదు, తల్లి, పక్కనే తండ్రి. వీళ్ళెప్పుడు వచ్చారు అనుకున్నాడు. మీరెప్పుడు వచ్చారు అంటున్న కొడుకు మాటలు విన్నట్లు ఇద్దరు లోపలికెళ్ళిపోయారు. తామొచ్చినప్పటి నుండి కోడలు ఎందుకలా ఉందో, యాక్సిడెంట్ పేరు చెప్పి ఎందుకు రమ్మందో అర్థమైంది ఇద్దరికి. 6 నెలలవుతుందేమో కొడుకుకి ప్రమోషన్ వచ్చి. పెళ్ళయ్యాక కూడా ప్రతిరోజు ఫోన్ చేసే కొడుకు పనెక్కువైందని రోజూ మాట్లాడలేకపోతున్నానంటే నిజమే అనుకుంది. మీటింగులుంటాయి, రాత్రివేళ చెయ్యకండి అంటే నమ్మింది. విషయం ఇదన్నమాట. ఇప్పుడేం చెయ్యాలి? బయటికి చెప్పుకోకపోయినా ఇద్దరి మనసుల్లోనూ ఇదే ప్రశ్న. మా అమ్మా నాన్నలు వచ్చారని ఫోన్ ఎందుకు చెయ్యలేదని సుమని గదమాయిస్తున్న కొడుకు మాటలు వినిపిస్తున్నాయి. బరువుగా తెల్లవారింది ఆ మరుసటి రోజు ఆ నలుగురికి. అమ్మా నాన్నలు వచ్చారంటే పండగే హర్షకెప్పుడు. ఈసారి తల్లికి ముఖమెలా చూపించాలో అర్థం కాక సతమత పడిపోతున్నాడు గదిలో. చివరికి ధైర్యం కూడదీసుకుని ఆఫీసులో పార్టీ తప్పలేదు అన్నాడు తల్లితో. తల్లి చూసిన చూపుతో కూడదీసుకున్న ధైర్యం ఎగిరిపోయి గదిలోకి వెళ్ళిపోయాడు. ఆ 2 రోజులు కూడా బరువుగానే గడిచాయి, పెద్దగా మాటలేమీ లేకుండానే. సోమవారం ఉదయాన్నే సుమా, నిన్ను మీ ఆఫీసులో దింపేస్తాను రా అని హర్ష అంటే, నాకీరోజు వర్క్ ఫ్రం హోం అనేసింది సుమ. హర్షకే కాదు, శ్రీహరికి సుభద్రకు కూడా అర్థమైంది సుమ ఎందుకు ఇంట్లో ఉండాలనుకుంటుందో. ఏమీ చేయలేని హర్ష ఆఫీసుకు బయలుదేరక తప్పలేదు. కోడలు ఖాళీగా ఉన్న సమయం చూసుకొని, నీ బాధ అర్థం చేసుకోగలను, నువ్వు కాస్త ఓపికగా ఉంటే అన్నీ సర్దిద్దుకుంటాయి అంటూ, ఈ వయసులో మగవాళ్ళు ఎలా ఉంటారో, కాస్త జాగ్రత్తగా ఉంటే ఆడవాళ్లు కాపురాలు ఎలా సర్దిద్దుకోగలరో సుమకి వివరించబోయింది సుభద్ర. మామయ్య గారి మీద కోపం వస్తే మీరేం చేసేవారు సూటిగా అడిగేసింది సుమ. ఏం చేసేదాన్ని, పుట్టింటికి వెళ్ళిపోయేదాన్ని అని చెప్పబోయి ఆగిపోయింది సుభద్ర. అప్పట్లో కోపం వస్తే పుట్టింటికి వెళ్ళిపోయేవాళ్లు. ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్న ఆడవాళ్లు ఎక్కడికి వెళ్ళగలరు? దానికి తోడు అప్పట్లో ఉద్యోగాలు చేసే ఆడవాళ్లు తక్కువ మంది. ఆర్థిక స్తోమత లేదు కాబట్టి భర్త మీదో పుట్టింటి వాళ్ళ మీదో ఆధారపడేవాళ్లు. అప్పటి తన సంగతే తీసుకుంటే పుట్టింటి బలం ఉంది కాబట్టి ఇంట్లో గొడవలు జరిగినప్పుడు గాని, భర్త తాగొచ్చి ఇబ్బంది పెట్టినప్పుడు గాని పుట్టింటికి వెళ్ళిపోయేది. తరువాత భర్త అత్తమామలతో బతిమిలాడి సర్ది చెప్పి తీసుకొచ్చేవాళ్లు. తనలాగా పుట్టింటి బలం లేని వాళ్ళు కష్టమైనా నష్టమైనా అత్తవారింట్లోనే ఉండగా తప్పేది కాదు. ఇప్పుడు కాలం మారింది, ఆడవాళ్లు ఉద్యోగాలు చేస్తున్నారు. భర్తలతో సమానంగా, ఒక్కోసారి ఇంకా ఎక్కువగానే సంపాదిస్తున్నారు. అటువంటప్పుడు ఎవరి మీదో ఆధారపడాల్సిన అవసరం ఏమిటి? భర్త పెట్టే హింసలను భరించవలసిన అవసరం ఏమిటి? అడిగితే సారీ చెప్పడం, రెండో రోజు మళ్లీ మామూలే. అదీ కాగా తాగి వచ్చి అంటూ ఆగిపోయింది సుమ. తనకు తెలియని విషయం కాదు, తాగి వచ్చిన వాళ్లలో కోరిక పెరిగి భాగస్వామి శరీరం ప్రతిఘటిస్తున్నా వారి ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా బలవంతంగానైనా కోరిక తీర్చుకుంటారు మగవాళ్లు. మందు కంపుకి వికారం వస్తుంటే
శరీరం సహకరించక కట్టుకున్న మొగుడైన మృగంలా మీద పడిపోతుంటే విదిలించుకోలేక వదిలించుకోలేక ఆ నరకయాతన తాను అనుభవించింది. ఉదయం లేచి సారీ చెప్తే రాత్రి జరిగింది మరుపుకొచ్చేస్తుందా? ఆ తర్వాత ఎప్పుడైనా భర్త ప్రేమగా మీద చెయ్యి వేసినా, అంతకు ముందు తనువు మనసు అనుభవించిన ఆనాటి నరకయాతన గుర్తుకొస్తుందే కాని మనసు రాగరంజితమవుతుందా? అయినా ఏం చేయగలిగారు ఆ కాలం ఆడవాళ్ళు? తనలా పుట్టింటికెళ్ళిపోవడమో, లేక పంటి బిగువన ఆ బాధను భరించటమో తప్ప. మారిన కాలంలో ఇప్పటి ఆడవాళ్లకు ఆ రెండూ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగే సంపాదన, స్వేచ్ఛ వారికున్నాయి. సుమ మాటలను బట్టి ప్రమోషన్ వచ్చాక పార్టీలంటూ చిన్నగా మొదలై గత 3 నెలల నుండి ఎక్కువైంది. ఇప్పుడే కంట్రోల్ చెయ్యకపోతే తర్వాత కష్టమనే నిర్ణయానికి సుమ వచ్చేసిందని అర్థమైంది సుభద్రకు. అందరూ పడుకున్నారనుకుని బాల్కనీలో ఫ్రెండ్తో కొడుకు నిన్న రాత్రి మాట్లాడిన మాటలు గుర్తుకొచ్చాయి సుభద్రమ్మకు. ఒరేయ్, కష్టపడి పార్టీ అరేంజ్ చేశాన్రా, అమ్మాయిలు కూడా వస్తున్నారురా అన్న ఫ్రెండ్ మాటలకు ఊరు నుండి అమ్మా నాన్న వచ్చారు. ఈసారి నన్నొదిలే అని నోరు నొక్కుంటూ కొడుకు చెప్తుంటే అమ్మాయిలో అమ్మా నాన్నలో చూసుకో మరి అటు నుండి మాటలు. వ్యవహారం చాలా దూరమే వెళ్ళిందన్నమాట. సరిదిద్దకపోతే లాభం లేదు. వీడి కూడా ఆయనలాగా తయారైతే? గతం గుర్తొచ్చి మనసు మోగబోయింది సుభద్రమ్మకు. ఇన్నాళ్ళు సుమ ఒక్కతే కాబట్టి ఏం చేసినా చెల్లింది. అమ్మా నాన్నలున్న ఈ 4 రోజులు జాగ్రత్తగా ఉంటే సరిపోతుందని ఫ్రెండ్స్ కి చెప్పేశాడు తనని పిలవొద్దని. వారమైన అమ్మా నాన్నలు ప్రయాణం అయ్యే సూచనలు కనపడటం లేదు. అది వరకు 4 రోజులు అవగానే టికెట్ బుక్ చేయించమని అడిగేవారు. ఇప్పుడు ఏమీ అనటం లేదంటే ఏం చేయాలో పాలుపోవటం లేదు హర్షకు. ఏదైనా అని ఉంటే బాగుండును. మౌనంతో ఇద్దరు శిక్షిస్తున్నారు. తల్లి ఒక్కరితే ఉన్నప్పుడు ఆ మాట ఈ మాట మాట్లాడుతూ నేను మారిపోయానమ్మా, నన్ను క్షమించవా అంటూ అడిగాడు. ఆఫీస్ నుండి వచ్చాక నీతో మాట్లాడాలి పక్క నుండి తండ్రి మాటలు. ఆ మాటల్లో పదును పిడుగు పడినట్లయింది హర్షకు. అలాగే నాన్న అంటూ అక్కడి నుండి జారుకున్నాడు. తండ్రి నోటి వెంట ఏ మాట వినాల్సి వస్తుందోనని భయంగా ఉంది హర్షకు. సాయంకాలం ఇంటికి రాగానే అలా వెళ్దాం పదా అంటూ దగ్గరలో ఉన్న పార్కుకి దారి తీశారిద్దరు. నా గతం గురించి చెప్తాను, వింటావా? కొత్తగా అనిపించాడు తండ్రి. ఏ నిజాన్నైతే నీకెప్పటికీ తెలియకుండా నాతో పాటు సమాధి చేయాలనుకున్నానో ఆ నిజాన్ని ఇప్పుడు చెప్పక తప్పటం లేదు అంటూ ఆగిపోయాడు. తలదించుకుని 2 చేతుల్లో ముఖాన్ని దాచుకున్నాడు. తండ్రినెప్పుడూ అలా చూడలేదు హర్ష. చాలాసేపు మౌనం రాజమేలాక తనను తాను సంభాళించుకొని మొదలుపెట్టాడు శ్రీహరి. నువ్వు పుట్టిన కొత్తల్లో డెలివరీకని మీ అమ్మ మీ తాతగారింటికి వెళ్ళినప్పుడు ఇంట్లో ఒక్కడివే ఏం చేస్తావురా, సరదాగా రా అన్న ఫ్రెండ్స్ బలవంతంతో మొదలైంది మందు తాగటం. మీ అమ్మ వచ్చాక కూడా అదే కంటిన్యూ అయింది. ఇప్పుడు నీలాగే. నిన్ను చూసుకోవటానికి మీ అమ్మకు తోడుగా మీ పిన్ని వచ్చింది. ఒకరోజు తాగిన మత్తులో మీ అమ్మ అనుకొని మీ పిన్నిని దగ్గరకు లాక్కున్నాను. తను పెనుగులాడుతున్నా గ్రహించలేకపోయాను. నా చెంప చెళ్ళుమంది. దాంతో తాగిన మత్తు కొంత దిగింది. చెంప పట్టుకొని చూద్దును కదా. నిన్నెత్తుకొని మీ అమ్మ భద్రకాళిలా వెక్కి వెక్కి ఏడుస్తూ కింద కోలబడి ఉన్న మీ పిన్ని. నేను చేసిన ఘోరం అర్థమైంది. కన్న కూతురిలా అభిమానించే మీ పిన్నిని తాగుడు మైకంలో నా చేతుల్ని నరుక్కోవాలనిపించింది. ఇంట్లో ఉండలేక బయటికెళ్ళిపోయాను. రాత్రంతా ఎక్కడెక్కడో తిరిగాను. కళ్ళు మూసినా తెరిచినా నేను చేసిన పాపపు పనే గుర్తుకొస్తుంది. మీ అమ్మకు పిన్నికి ముఖం చూపించలేక చచ్చిపోదామని నిర్ణయించుకొని రైల్వే ట్రాక్ చేరుకున్నాను. నా అదృష్టమో దురదృష్టమో ట్రైన్ వచ్చే సమయానికి నన్నెవరో పక్కకు లాగారు. చచ్చిపోయి నువ్వు బాగానే ఉంటావు, నీ కుటుంబం ఏమవ్వాలి అని చివాట్లు పెట్టారు. అప్పుడు తెలిసింది నేను చేసిన రెండో తప్పు. చేసిన తప్పుకు శిక్ష ఇక్కడే అనుభవించాలని నిర్ణయించుకొని ఇంటికి చేరుకొని ఎప్పుడు తలుపులు తీస్తారా, నేను చేసిన తప్పుకు క్షమాపణ అడుగుదామా అని గుమ్మం ముందే వేసి చూశాను. నిన్ను క్షమించమని అడగటానికి కూడా నోరు రావటం లేదు. కన్న కూతురు లాంటి నిన్ను. ఇదంతా ఈ తాగుడు వల్లనే. ఈ రోజు నుండి నేను దానిని దగ్గరకు కూడా రానివ్వను. నీ పాదాలనంటి ప్రమాణం చేస్తున్నానని మీ పిన్ని కాళ్ళ మీద పడ్డాను. ఆ తర్వాత తాగుడు జోలికి పోకపోయినా మీ పిన్ని ముఖం చూస్తే నేను చేసిన తప్పు గుర్తుకొచ్చేది. తలదించుకునేవాణ్ణి. ఇప్పటికీ మీ పిన్ని ముందు తలదించుకునే ఉంటాను. చెప్పు, అటువంటి పొరపాటే నువ్వు చేస్తానంటావా? అదే నీ నిర్ణయమైతే నువ్వు నాకు పుట్టలేదనుకుంటాను. మీ అమ్మ నేను జీవితంలో మళ్ళీ నీ ముఖం చూడం అనేసి లేచి వెళ్ళిపోయాడు శ్రీహరి. తండ్రి మాటలు విన్న హర్ష మెదడు మొద్దుబారిపోయింది. నాన్నను ఆ రకంగా ఊహించుకోలేకపోతున్నాడు. అదంతా తాగుడు వల్లనే కదా. రేపు తన నుండి అటువంటి పొరపాటు జరగవన్న నమ్మకమేమిటి? తాగుడు వలన ఎన్ని నేరాలు ఘోరాలు జరుగుతున్నాయో తెలిసి కూడా తనలాంటి వాళ్ళు దానికి బానిసలవటం ఏమిటి? ఈ భార్యలంతేరా. మగవాడు ఎంజాయ్ చేస్తే భరించలేరు, మనం గట్టిగా ఉంటే చచ్చినట్టు పడుంటారు అన్న ఆ తాగుబోతుల మాటలు వినడమేమిటి?
చచ్చినట్టు పడుండటానికి ఇదేమైనా రాతియుగమా? కాలం మారింది. తాళి కట్టిన వాడేమి చేసినా పడుండాలనే బేలతనం ఈ తరం అమ్మాయిల్లో పోయింది. తాగుడు మైకంలో అవన్నీ మర్చిపోయాడు కాని తాగటం మొదలు పెట్టకముందు తాగే వాళ్లను తానెంత అసహ్యించుకునేవాడో గుర్తు తెచ్చుకున్నాడు. తాగుడు నుండి ఏ నేరం ప్రమాదం జరిగినా అటువంటి వాళ్లను షూట్ చేసి పారేయాలనేవాడు. అప్పటి తన అభిప్రాయాలను గుర్తు తెచ్చుకుంటే ఇప్పుడు తనంటే తనకే అసహ్యమేసింది. సుమా తాను ఎంత బాగా ఉండేవారు. ఎన్ని విధాలుగా చెప్పినా తాను వెనకపోయేసరికి తనకు దూరం జరగడం మొదలుపెట్టింది. నేను కావాలంటే తాగుడుకు దూరంగా ఉండు అన్న కండిషన్ పెట్టింది. అయినా తాను పట్టించుకోకపోయేసరికి అమ్మా నాన్నలు పిలిపించింది. అంటే ఏదో ఒక విషయం తేల్చుకోవడానికే సిద్ధమైందని తెలుస్తోంది. తన నుండి శాశ్వతంగా దూరం కావటానికైనా వెనకాడుతున్నట్లు లేదు. తననెంతో ప్రేమించే నాన్న కూడా తాగుడా మేమా నిర్ణయించుకోమన్నాడు. ఎప్పుడు తనను మనస్ఫూర్తిగా ఎంతో గారం చేసే అమ్మ కూడా తనని ఈసారి దూరం పెట్టింది. ఈ ముగ్గురు తన జీవితం నుండి దూరమైతే ఇక తన జీవితానికి అర్థమేముంటుంది? ఇప్పటికైనా తాను మారకపోతే మనిషిగా తన విలువేమిటి? ఆ విలువ కోల్పోయాక తాను బతికుండి లాభమేమిటి? అంతే. ఆ ఆలోచన వచ్చినదే తడువుగా ఇంటికి బయలుదేరాడు హర్ష. తలుపు తీసిన సుమ 2 చేతులు పట్టుకొని, ఇన్నాళ్ళు నేను చేసిన తప్పులను క్షమించగలవా? జీవితంలో మరెప్పుడూ మందు జోలికి పోనని నీ మీద ఒట్టేసి చెబుతున్నాను. నిన్ను ఇన్నాళ్ళు బాధ పెట్టినందుకు నన్ను క్షమించు. నువ్వు ఏ శిక్ష వేసినా భరిస్తాను. కానీ నన్ను విడిచి వెళ్ళిపోతానని మాత్రం అనకు. నువ్వు వెళ్ళిపోతే అమ్మ నాన్న కూడా నన్ను క్షమించరు. మీ ముగ్గురు లేకపోతే నేను బతికున్నా చచ్చినట్టే. నాకు మరొక్క అవకాశం ఇవ్వు అని వేడుకుంటున్న హర్షను చూసి జాలేసింది సుమకు. హర్ష ఈ మాత్రంగా మాట్లాడి ఎన్నాళ్ళైందో. ఇంకంగా ఇదే ఆఖరి ఛాన్స్. ఇంకోసారి రిపీట్ అయితే మీ అమ్మా నాన్నలను కూడా పిలవను అంటున్న సుమను ఆనందంతో దగ్గరకు తీసుకున్నాడు హర్ష. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.